హాయ్ ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, ఇదైతే జీడి పిక్కలు అండి. ఇది సో ఇది లేతవండి. ఇది సో రీసెంట్గా మాకు గట్టిగా ఒక వర్షం అయితే పడింది. సో ఆ వర్షంలో అయితే చాలా జీడి పిక్కలు అయితే ఈ విధంగా లేత పడిపోయినాయి. సుమారు ఇది 2 కేజీలు ఉంటుందండి. ఇది అమ్మితే కనీసం ఒక 200 వస్తుంది. కానీ ఎందుకు అమ్ముతాం, ఫ్రీగా వచ్చింది ఎలాగైనా వండుకొని తిందాం అనేసి మేమైతే ఒకే ప్రయత్నం మీద ఉన్నాము. తీరా చూస్తే ఒక్కొక్కటి ఈ విధంగా కోసేసరికి మాకైతే నడుము నొప్పి, ఒక పక్క జబల్ నొప్పి. టైం చూస్తే చాలా టైం అయితే అయిపోతుంది. అయితే ముందులే అండి, టైం అయిపోతాయని వేసి మేమైతే ఈ విధంగా కోయడం అయితే చేసాం ఫ్రెండ్స్. అయితే నాకైతే కవర్ అయితే సేఫ్టీకి అయితే వేసుకున్నాను. ఎందుకంటారో, ఇందులో పిక్ నుంచి వచ్చే జ్యూస్ అనేది చాలా ప్రమాదం అండి. ఎందుకంటే మన చెయ్యి కంటిందనుకో వన్ వీక్ దాకా మనకైతే ఆ స్కిన్ అనేది మనకు వదలదండి. ఎందుకంటే ఈ మధ్యన మనకి రైస్ ఇస్తూ ఉంటారు, కోటా బియ్యం, అందులో మనకి ఏంటంటే తమ్ము అనేది నొక్కాలి. సో ఇవన్నీ మనం చేయాలంటే ఈ స్కిన్ అనేది మనకైతే అంటకూడదు. సో అందుకనేసి నేనైతే ఈ విధంగా సేఫ్టీకి వేసుకున్నాను. సో సాకైతే ఈ విధంగా కోసం నేనైతే ఈ విధంగా 2 ముక్కలు చేస్తే మా యొక్క అక్క అయితే ఈ విధంగా అయితే అందులో నుంచి పప్పు అనేది వేరు చేస్తుంది. సో ఈ విధంగా నేను కోసి ఇచ్చేస్తున్నాను. లోపల పప్పు అయితే చాలా తెల్లగా ఉంది. నేనైతే పప్పు ఉండదేమో అనుకున్నాను. చాలా అయితే బాగానే ఉన్నాయండి. ఈ విధంగా తీసిన తర్వాత ఈ విధంగా వండమనేసి మా యొక్క అన్నయ్య కూతురు అయితే ఇచ్చాము. సో ఈ విధంగా అయితే తగినంత వాటర్ పోస్తున్నారు. ఈ విధంగా మొత్తం ఒక వంత పాత్ర అనేది మనమైతే వేసుకోవాలి. సో ఈ విధంగా పట్టుకొని ఈ యొక్క పొయ్యి పైన అయితే వేశారు. సో ఈ విధంగా పొయ్యి పైన వేసిన తర్వాత మనమైతే ఈ యొక్క మూత అనేది మనం అయితే వేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దుమ్ము ధూళి కానీ ఏమైనా పడుకోండి, ఈ విధంగా మూత వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కర్రలు అనేది పొయ్యిలో అయితే మనం అయితే వేయాలి. ఎందుకంటే మంటలు రావాలి కాబట్టి ఈ విధంగా చేయాలి. సో ఈ విధంగా నేనైతే ఖాళీగా అనేసి మిగిలిపోయిన విధంగా సంచిలో అయితే వేస్తానండి ఈ యొక్క జీడిపప్పు పిక్ అనేది. సో ఎందుకంటే ఇది రేపటికి కూడా కూర వండుకోవచ్చు ఈ విధంగా నిల్వ ఉంచితే. సో ఈ విధంగా పట్టుకుని నేను ఒక దాంట్లో అయితే ఉంచానండి. సో ఈ విధంగా చూస్తే మరిగిపోయింది ఆల్రెడీ. సో తీయాల్సిన సమయం వచ్చింది కానీ చిన్న పని ఉన్న వాళ్ళు తీయలేకపోయాము. సో ఈ విధంగా కట్ చేసిన సాక్ అనేది ఈ విధంగా పట్టుకొని ఇందులో అగ్గిలో అయితే వేయాలట. ఎందుకంటే అందులో జ్యూస్ అనేది ఆవిరైపోద్ది. సో నేను మామూలుగా అనుకున్నాను. తీరా చూస్తే మంటలు అయితే చెలరేగాయి అందులో నుంచి. ఈ విధంగా అయితే మంటలు అనేది చెలరేగాయి. సో డీజిల్కున్న పవర్ అయితే దీనిలో ఉందనేసి నాకు అప్పుడే గ్రహించాను. సో ఈ విధంగా మొత్తం మంచిగా కాల్చిన తర్వాత ఈ విధంగా అనేది చల్లటి నీళ్ళతో మనం అయితే పొయ్యాలండి. తర్వాత మనం అయితే వేడి అనేది తగ్గిపోయిన తర్వాత ఈ విధంగా అయితే మనకైతే సాకుతోనే మనకైతే ఉల్లిపాయలను కొయ్యాలి. సో ఈ విధంగా అయితే బయట ఉన్న స్కిన్ అనేది రిమూవ్ చేస్తున్నారు. ఈ విధంగా స్కిన్ అనేది ఒక పక్క చూస్తే నూనె, తగినంత ఉప్పు, కారం అనేది మనమైతే రెడీ చేసుకున్నాము. సో ఈ విధంగా ఒకసారి తిప్పిన తర్వాత మేమైతే దించాము. ఒకటే వేడైతే నా చెయ్యికి అయితే ఆవిరికై కాలిపోయింది. తర్వాత ఈ విధంగా పెట్టేసిన తర్వాత అందులో నుంచి ఒక్కొక్కటి అయితే ఉన్నాయి. నేనైతే ఒక్కొక్కటి ఈ విధంగా అయితే తీసాను. సో మనకైతే వేరే ఈ విధంగా తీయడం అయిపోయిన తర్వాత మనకైతే ఈ విధంగా చిన్న వాటర్ అయితే వేసాము కొద్దిగా చల్లారాలనేసి. సో ఈ విధంగా చల్లారిన తర్వాత ఇందులో ఉన్న స్కిన్ అనేది చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం తీయాలి. ఒక్కొక్కటి తీసేసరికి చాలా టైం అయితే పడిపోతుంది, కానీ తప్పదు కదా, ఇది ఒక్కొక్క పనే చేయాలి. ఇది ఒక పక్క చూస్తే పొయ్యిలో అనేది ఈ విధంగా నూనె వేసిన తర్వాత బాగా మరిగించాలి. బాగా మరిగిన తర్వాత తగినంత ఉల్లిపాయలు, మిరపకాయలు వేసిన తర్వాత బాగా అయితే మనకైతే ఉడికేదాకా మనకైతే గరిటెతో మనకైతే ఈ విధంగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా నూనె మొత్తం అంటేదాకా మనకైతే తిప్పిన తర్వాత ఈ విధంగానే చిన్నగానే ఒక మూత అయితే వేసుకోవాలి. సో బాగా ఉడికిన తర్వాత మేమైతే తీసాము. సో నేనైతే ప్రెస్అప్ అయ్యి ఈ విధంగా అయితే ప్లేట్ కడిగేసిన తర్వాత ఈ విధంగా రైస్ అయితే వడ్డించుకున్నాను ప్లేట్లోన. సో ఈ విధంగా అయితే పప్పుచారు అయితే నా ప్లేట్లోన నాకు సరిపడినంత అయితే ఈ విధంగా అయితే వేసుకున్నాను. సో వేసుకున్న తర్వాత మనం వండిన వంట చూసారు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే జీడిపప్పు అనేది ఈ విధంగా అయితే కూర అయితే వండుకున్నాం ఫ్రెండ్స్. సో మాకైతే చాలా సింపుల్ పద్ధతితో అయితే విధంగా అయితే మేమైతే వండుకున్నాం. ఎక్కువ ఐటమ్స్ అయితే ఏంటి కలపమండి, మేము చాలా సింపుల్గా అయితే వండుకొని తింటామండి. సో ఈ విధంగా నేనైతే చిన్న ప్లేట్ మీద అయితే కూర్చొని నేనైతే ఒకసారి ముద్ద అయితే ఈ విధంగా అయితే తిన్నాను. సో మరి హోటల్లంత రేంజ్ ఏమైతే టేస్ట్ అయితే ఏముండదు. సో మా యొక్క తగ్గట్టుగా అయితే మేము ఈ విధంగా అయితే వండుకొని తింటున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా మన వీడియో అయితే. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.